కానీ అసలు అదృష్టం మన చేతిలో ఉంటే గురుగారు మరి అసలు చెడు జరగకూడదు కదా. మనం మనం అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక చెడు జరిగింది కదా లైఫ్లో. అదృష్ట రత్నం అనేది ఓన్లీ అదృష్టం మాత్రమే ఇస్తుంది. సూర్యుడు అనేవాడు ఓన్లీ వెలుగును మాత్రమే ఇస్తాడు. పంచదార అనేది ఓన్లీ తీపి మాత్రమే ఇస్తుంది. అవును, పంచదార తీపి ఇచ్చిందని చేదు లేదని కాదు, సూర్యుడు ఉన్నంత మాత్రాన చీకటి లేదని కాదు. చీకటి వెలుగు రెండు కలిసిన తర్వాత మీకు ఈ రోజున మంచి జరగాలి, చెడు జరగాలి. అంతే. ఈ రెండు జరిగితేనే మంచి యొక్క వాల్యూ తెలుస్తుంది. రాత్రి అనేది లేకపోతే మీకు భూమి యొక్క అంచుల్లో ఎక్కడైతే ఉంటుందో ఆ చోట్లలో మీకు చీకటి అనేది ఉండదు, వెలుగు ఒకటే ఉంటుంది. కానీ అక్కడ ఎవరు మనుషులు కూడా బతకలేరు. ఈ రెండు కలిసి ఉండాలి. ఇప్పుడు ఈ రోజు మంచి చెడ్డ జరిగిందో చూడొద్దు. ఈ రోజు మంచి జరిగినా చెడ్డ జరిగినా 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మీకు 10 అంతస్తుల మేడ ఉండాలి, మీ కుటుంబానికి 10 కార్లు ఉండాలి, మీ భార్యకి 10 కిలోల బంగారం ఉండాలి, మీ ఊరోళ్ళకి 100 ఉపకారాలు చేసి ఉండాలి. సహస్ర సంఖ్య చెప్తారు. సహస్రం అంటే 1000 ఉపకారాలు, 1000 కిలోల బంగారం అంటే అందరూ కంగారు పడతారు. ఈ కంగారు పడటం అనేది మెయిన్ తప్పు. అదృష్టం పెట్టుకున్నాడు మీరు ఎంత మాట చెప్పండి, ఎంత చెప్పండి అని నమ్ముతాడు, చేసుకుంటూ పోతాడు. అంతే, పెద్ద విషయమే కాదు.